అవకాశం దొరక్క పాపము చేయకుండా పాపపు ఆలోచనలు నీలో ఎన్నున్నాయి. అది ఏదైనా అవ్వచ్చు, ఇతరులకు హాని చేయటం కావచ్చు, నువ్వు ఏదో సుఖాన్ని పొందాలనుకోవచ్చు, లేకపోతే ఏదో తినాలనుకోవచ్చు, ఎక్కడికో వెళ్ళాలనుకోవచ్చు. అవన్నీ లోన ఉండిపోయాయేమో. అయితే ఒక మాట చెప్తాను చూడండి, ఈ లోన ఉన్న వాటిని అక్కడే ఉండనిస్తే అవకాశం కోసం దారులు వెతుక్కునేవి కాబట్టి అవకాశం దొరికినప్పుడు బయటకు వచ్చేస్తాయి. అందుకనే మార్టిన్ లూథర్ అనేటువంటి బైబిల్ పండితుడు ఏమంటాడంటే, ఈ గుండెల్లో లేకపోతే హృదయంలో దాగి ఉన్నటువంటి ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి గుడ్డు అన్నాడు. అవి గుడ్డు, ఒక ఎగ్ అని అన్నాడు. అని ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పాడు. ఎలా అంటే, ఒక సండే స్కూల్కి వెళ్ళి పిల్లల్ని ఒక టీచర్ గారు అన్నారంట, అరే ఎటువంటి అనుమానం లేకుండా ఖచ్చితంగా సులభతరంగా పావుని చంపడం ఎలా అని అడిగారంట. అంటే ఒకడు గన్ను తీసుకొని కొట్టాలి, ఒకడేమో హాకీ స్టిక్ తీసుకొని కొట్టాలి, తర్వాత ఒకడు పెద్ద బండ వేయాలి, ఇలాగ చాలా చెప్పుకుంటూ వచ్చారంట. అయితే ఒక పాప లేచి, సార్ నాకు ఖచ్చితంగా పావుని చంపడం సులభతరంగా ఓ పద్ధతి తెలుసు అన్నదంట. ఏంటనంటే చితకొడేయాలన్నాను. ఎలాగా అంటే, అది గుడ్డుగా ఉన్నప్పుడు చితిపేయటం చాలా సులభం, ఆలోచనల్ని నలిపేయటం సులభం. ఆలోచనలు గుడ్డులోంచి బయటకు వచ్చిన తర్వాత పావును పట్టుకోవడం కష్టం.